గుండమ్మ గజ్జలు ఇవ్వడంతో ఇక పల్లవి చేతిలో తీసుకుంటుంది గజ్జలు. ఇక గుండమ్మ కళ్ళకి అద్దుకోవడంతో ఇక పల్లవి కూడా కళ్ళకి అద్దుకుంటుంది. ఆ తర్వాత ఇక గుండమ్మనే దగ్గరుండి పల్లవి కాళ్ళకి ఇక ఆ గజ్జలు కడుతుందనమాట. ఇక ఇద్దరు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇలా పెట్టి చెయ్యి, ఇలా పెట్టు అని చెప్పి ఇక ముద్రలు చెప్తూ ఇక గుండమ్మ నేర్పిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వైష్ణవి అలాగే అక్షిత వస్తారు. అక్షిత అంటుంది, ఏంటి అర్ధరాత్రి పూట మధ్యలో తెరవన్నట్టు ఇద్దరు కాళ్ళకి గజ్జలు కట్టారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అక్కడే ఉన్న ఆదిత్య అంటాడు, అది మీ కాలేజ్లో ఏదో డాన్స్ కాంపిటీషన్ ఉందంట కదా, పల్లవి కూడా పేరిచ్చిందట కదా అనగానే అవును అని చెప్పి అంటుంది అక్షిత. పల్లవి పేరిచ్చింది కదా, నేను నేర్పిస్తున్నాను అని చెప్పి గుండమ్మ అంటుంది. అప్పుడు అక్షిత, పిచ్చికి కూడా ఒక హద్దుండా, నేర్పిస్తే మాత్రం ఈ పల్లవి గారికి వచ్చేస్తుందా, ఏమీ రాదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గుండమ్మ అంటుంది, నేర్చుకుంటే ఏ విద్య అయినా ఎవరికైనా వస్తుంది, నువ్వే చూస్తావుగా అక్షిత అని చెప్పి అనగానే అక్కడి నుంచి ఇక వైష్ణవి అక్షిత కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఇటు పల్లవి అటు గుండమ్మ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారనమాట. మళ్ళీ అక్షిత వైష్ణవి వీళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్ ఎక్కడి దాకా వచ్చింది అని చెప్పి మళ్ళీ చూడడానికి వస్తారు. ఇక ఇటు పల్లవి డ్యాన్స్ చేస్తూ ఇక కొంచెం తట్టుకొని పడబోతూ ఉంటుందన్నమాట. గుండమ్మ పట్టుకుంటుంది. ఇక ఇటు వైష్ణవి అక్షిత తెగ నవ్వుతూ ఉంటారు. పల్లవి కొంచెం బాధగా డల్గా మొహం పెడితే అది గమనించిన గుండమ్మ ఇలా అంటుంది, మనల్ని చూసి మెచ్చుకునే వాళ్ళుంటే మన జీవితంలో అంతగా పైకి ఎదగలేము, అదే మనల్ని చూసి నవ్వుకునే వాళ్ళు, వేలెత్తి చూపించే వాళ్ళు ఉన్నారంటే ఖచ్చితంగా మనం గెలిచి తీరుతాము, మనలో కసి పెరుగుతుంది, ఆ కసే మన లక్ష్యం వైపు వెళ్ళేలాగా మనల్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు పల్లవి, ప్రశాంతమైన వాతావరణం, అది పగలైనా రాత్రైనా నీకు ఎక్కడ కనిపిస్తే అక్కడ డ్యాన్స్ ప్రాక్టీస్ చేయి, ఖచ్చితంగా నువ్వే విన్ అవుతావు, చూస్తూ ఉండు సరేనా అని చెప్పి ఇక మళ్ళీ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇక అక్కడి నుంచి వైష్ణవి అక్షిత వెళ్ళిపోతారు. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే పల్లవి వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరిని ఎవరినో తీసుకొని గుడికి వస్తుందన్నమాట. ఏంటి పొద్దున్నే గుడికి తీసుకొచ్చావు, ఏమైనా స్పెషలా అని చెప్పి అనగానే స్పెషలేనే, నేను కాలేజ్లో డ్యాన్స్ కాంపిటీషన్లో పేరిచ్చాను, అందుకే ఇక్కడ గుళ్ళో నేను ఆ దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ గుళ్ళో కూడా ప్రాక్టీస్ చేస్తాను, ఆల్రెడీ నాకు గుండమ్మ గారు నేర్పించారు అని చెప్పి అంటూ ఉంటే ఇక ఫ్రెండ్స్ అంటారు, ఏంటి నువ్వు డ్యాన్స్ కాంపిటీషన్లో నేమ్ ఇచ్చావా, ఇంకా నువ్వు విన్ అయినట్టే, అసలు ఇంత భారీ శరీరం పెట్టుకొని డ్యాన్స్ ఏంటే అని చెప్పి అనగానే ఒక్క మొట్టికాయ వేస్తుంది పల్లవి వాళ్ళ ఫ్రెండ్కి. పట్టుదలుంటే ఏదైనా సాధించొచ్చని మా గుండమ్మ గారు చెప్పారు, చూడు చేసి చూపిస్తాను పదండి అని చెప్పి గుళ్ళోకి వస్తూ ఉంటుంది. ఇక గుళ్ళో ఇక ఆ దేవుడికి మొక్కుకొని ఇక అక్కడే సాంగ్ పెట్టుకొని ఇక డ్యాన్స్ చేస్తూ ఉంటుందన్నమాట పల్లవి. కానీ వచ్చి రాని స్టెప్స్తోని వేస్తూ ఉంటుంది. అక్కడ గుళ్ళో అంత క్యూ కూడా ఉంటారు, అందరూ కూడా పల్లవిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. పల్లవి ఏమో సరిగ్గా డ్యాన్స్ చేయదనమాట, వచ్చి రాని స్టెప్స్ అప్పుడే నేర్చుకుంది కాబట్టి సరిగ్గా చేయకపోయినా కూడా మళ్ళీ ట్రై చేస్తూ ఉంటుంది పల్లవి. ఇక అదే గుడికి బైక్ వేసుకొని వస్తాడనమాట చరణ్. ఇక అక్కడ ఉన్న ఒక పూలవని అడుగుతారనమాట, అమ్మ గుళ్ళో ఏంటి ఇంత పెద్ద సౌండ్ వస్తుంది, ఏమైనా ఉత్సవాలు చేస్తున్నారా అనగానే, లేదు బాబు ఎవరో గుళ్ళో ఒక అమ్మాయి డ్యాన్స్ వేస్తుంది, ప్రాక్టీస్ చేస్తుంది అనగానే, ప్రాక్టీసా, ఏది చూద్దాం పదా అని చెప్పి చరణ్ వెళ్ళి చూస్తూ ఉంటాడు. ఇక పల్లవి ఏమో ఇక వచ్చిరని భరతనాట్యం స్టెప్స్ వేస్తూ ఉంటుంది. ఇక అలా వేస్తూ పడిపోతుంది అనమాట కింద. ఇక అక్కడ క్యూలో జనాలు ఉన్న వాళ్ళంతా కూడా ఇటు చరణ్ అందరూ కూడా పడి నవ్వుతూ ఉంటారు. కింద పడిన పల్లవి లేచి, ఏంటి అందరూ నవ్వుతారేంటి అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు చరణ్ అంటాడు, నువ్వు ఈ డ్యాన్స్ ప్రాక్టీస్ మీ ఇంట్లో చేసుకుని ఉంటే అది నీ పర్సనల్ కాబట్టి ఎవరు నవ్వేవారే ఉండరు, పబ్లిక్లో చేస్తేనే అందరికీ ట్రబుల్ అవుతుంది, అందరూ నవ్వుతారమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఏదో 2-3 మూమెంట్లు ఇచ్చేస్తే అక్షిత మీదే గెలిచేద్దాం అనుకుంటున్నావా, నీకంత సీన్ లేదు పాప. హలో సార్, ఇక్కడ ఈ అమ్మాయి డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది కానీ ఇటు పక్కకి ఎవరు రాకండి, వచ్చారనుకో ఈమె కింద పడ్డారంటే అప్పడం అయిపోతారు అని చెప్పి చరణ్ అక్కడ గుడిలో వచ్చిన వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడు. ఇక పల్లవితో వచ్చిన ఫ్రెండ్స్ అంటారు, రావే వెళ్ళిపోదాము, ఈ అవమానం మనకెందుకు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది, ఏంటి వెళ్ళిపోయేది, నన్ను నవ్విన వీళ్ళందరూ కదా నవ్వారు, నన్ను చూసి వీళ్ళతోనే చప్పట్లు కొట్టించుకుంటాను అని చెప్పి పల్లవి పక్కకు వెళ్తుంది, గుళ్ళోనే ఉంటుంది. మరోపక్క ఇంట్లో ఒకతే కూర్చొని గీత చదువుకుంటూ ఉంటుందన్నమాట. ఇక అబ్బా చదవడం కన్నా అన్ని డౌట్సే ఎక్కువ ఉన్నాయి, ఎవరిని అడగాలి, పల్లవి అని చెప్పి అనగానే, అవును పల్లవి గుడికి వెళ్ళింది కదా, ఎవరిని అడగను, అక్షతను అడగనా, దానిమోహన్ దానికేమొచ్చు, ఇంకెవరిని అడగను, రాముకు ఫోన్ చేస్తాను అని చెప్పి రాముకి ఫోన్ చేస్తుంది. ఇక రాముతో మాట్లాడుతూ ఉంటుంది గీత. ఇక అప్పుడే అటువైపుగా వస్తారనమాట వైష్ణవి అలాగే అక్షిత. ఇదేంటి మళ్ళీ రాముకు ఫోన్ చేసింది డౌట్స్ అడగడానికేమో అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే అప్పుడు అక్షిత, కాదు మన కోసమే, పద కామాక్షి దగ్గరికి వెళ్దాము అని చెప్పి ఇక వైష్ణవి అలాగే ఇటు అక్షిత కామాక్షి దగ్గరికి వెళ్తారు.
ఇక కామాక్షి ఏదో బుక్ చదువుతూ ఉంటే అత్తయ్య గారు కొంచెం కిందకొచ్చి మీ ముద్దుల మనవరాలు గీత ఫోన్లో పాడుతున్న కథలన్నీ చూద్దురుగా రండి అనగానే అబ్బాయి ఏంటి అనగానే రండి చూద్దురు అని చెప్పి ఇక కిందకి లాక్కొస్తూ ఉంటారు కామాక్షిని. ఇక కిందేమో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది రాముతోని గీత. ఏంటి 24 అవర్స్ నీకు డౌట్స్ అయినా ఎప్పుడు చదువుతూనే ఉంటావా అని రాము అంటూ ఉంటే మరింకేం చేయమంటావు లేతే నీతో సరదాగా మాట్లాడమంటావా అని చెప్పి గీత రాము అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఫోన్లో సరదాగా. కామాక్షి కిందకు వస్తుంది. ఇక గీతను చూసి అది ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నట్టుంది అని చెప్పి అనగానే అప్పుడు వైష్ణవి అంటుంది కొంచెం సరిగ్గా చూడండి అత్తయ్య గారు నవ్వుతూ మెలికలు తిరుగుతూ మరీ మాట్లాడుతుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక కామాక్షి కోపంగా చూస్తూ ఉంటుంది గీతని. అక్షిత అంటుంది ఆ బస్తీ మోహన్ రాము ఉన్నాడు కదా వాడిని దూరం పెట్టు మాట్లాడద్దు ఇంటికి రావద్దు అసలు ఇవన్నీ చెప్పావు కదా కండిషన్స్ కానీ గీత ఏమైనా పట్టించుకుంటుందా చూడు ఇప్పుడు సిచ్యువేషన్ మెలికలు తిరిగేదాకా వచ్చింది ఫోన్లో చూడండి ఎంత ఇదిగా నవ్వుతూ మాట్లాడుతుందో గీత అని చెప్పి ఇంకా ఎక్కిస్తూ చెప్తూ ఉంటారు. ఇక కామాక్షికి కోపం పెరిగిపోతూ ఉంటుంది. ఇక కామాక్షి గబగబా వచ్చి గీత దగ్గర ఫోన్ లాక్కొని రేయ్ ఎన్నిసార్లు చెప్పాలరా ఇంకొకసారి నా మనవరాలకి దూరంగా లేవనుకో ఇంటికి వచ్చి మరీ కొడతా పెట్టే ఫోన్ అని చెప్పి ఫోన్ నొక్కేస్తుందనమాట. ఇక కామాక్షి కోపంగా చూస్తూ ఉంటుంది గీతని. ఎందుకు రాముని తిడుతున్నావు కామాక్షి అని చెప్పి అనగానే ఇక కామాక్షి కోపంగా గీతని కొడుతుందనమాట చంప మీద. ఇక అప్పుడే గుండమ్మ వస్తుంది. ఏమైంది అని చెప్పి అనగానే ఇక గీత చెప్తుంది చూడు పెద్దమ్మ నాకు సబ్జెక్ట్లో డౌట్స్ ఉన్నాయని రాముకి ఫోన్ చేస్తే రాముని తిట్టింది నన్ను కొట్టింది అని చెప్పి చెప్తూ ఉంటుంది గీత. కొట్టడం కాదే చంపేస్తాను ఇంకొకసారి మాట్లాడేవంటే అని చెప్పి కామాక్షి అంటూ ఉంటే ఇక గుండమ్మ అంటుంది ఎందుకు అత్తయ్య ఆ రాము విషయంలో ఎందుకింత ఇరిటేట్ అయిపోతున్నారు మీరు ఇప్పుడు మనం కంగారు పడి మనం కొంచెం జాగ్రత్త పడలేదనుకో తర్వాత తలదించుకోవాల్సి వస్తుంది అందుకే అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే నేనేం తప్పు చేయలేదు అని గీత అంటుంది చేస్తావేమో ఫ్యూచర్లో ఎవరికి తెలుసు అందుకే అని చెప్పి అక్షిత అంటుంది. అక్షిత ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే ఆయన దాని మీద అడుస్తావేంటే అని చెప్పి కామాక్షి అంటుంది. ఆయన నీకు ఆ రోజు ఏం చెప్పాను వాడి ఇంటికి వచ్చినప్పుడే చెప్పాను వాడితో దూరంగా ఉండమని నువ్వు విన్నావా మాట మీరు చెప్పారు కానీ ఆవిడ చేయవలసినంత చేస్తుంది అని వైష్ణవి అంటూ ఉంటే ఇక అప్పుడు గుండమ్మ అర్థం చేసుకొని వైష్ణవి నాకు ఇప్పుడు అర్థమవుతుంది మీరు పక్కనే చేరి అత్తయ్య గారి మనసు అంతా పాడు చేసి ఇలా లేనిపోనివన్నీ కల్పించి చెప్తున్నారు ఆవిడ మనసు పాడు చేస్తున్నారు అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే ఇక కామాక్షి అంటుంది వాళ్ళు లేనిపోని చెప్తే నేను నమ్మడానికి నేను చిన్నపిల్లనా గుండమ్మ అని చెప్పి అడుగుతుంది కామాక్షి. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది గుండమ్మ అని చెప్పి కామాక్షి అరుస్తూ ఉంటే ఆయన పెద్దమ్మ ఏం చేసింది అని చెప్పి అంటుంది గీత. అప్పుడు ఇక కామాక్షి అంటుంది ఏం చేసిందా అదిగో ఆ పల్లవిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది నెత్తి మీద కూర్చుంది ఇప్పుడు అది దాని ద్వారానే కదా ఇదంతా గొడవ అని చెప్పి అంటుంది కామాక్షి. అయినా గీత ఏంటి నువ్వు వాడితో ఏకైకలు పక్కపక్కలు అని చెప్పి అనగానే నేనేమి ఆ విధంగా ఏం మాట్లాడట్లేదు రాముతోని నేను జస్ట్ డౌట్స్ ఉంటే మాట్లాడుతున్నాను అడుగుతున్నాను అని చెప్పి గీత అంటుంది కామాక్షితోని. వైష్ణవి అంటుంది నీకు అంతగా డౌట్స్ ఉంటే పల్లవిని అడగచ్చు కదా అనగానే పల్లవి ఇంట్లో లేదు అని చెప్పి గీత అంటుంది. ఇంకా రాదా ఏంటి అని చెప్పి వైష్ణవి అంటుంది. అయినా అక్షితను కూడా అడగచ్చు కదా అనగానే అక్షిత ఎందుకు పనికొస్తుందిలే దీనికి రాముయే కావాలి రాముయే పర్ఫెక్ట్గా డౌట్స్ క్లియర్ చేస్తాడు అని చెప్పి అక్షిత అంటుంది. ఇంకోసారి ఇలా చేసావనుకో అని చెప్పి మళ్ళీ చంప మీద కొట్టడానికి కామాక్షి చూస్తూ ఉంటే అప్పుడు గుండమ్మ అత్తయ్య ఇంకా ఆపండి వీళ్ళు ఎగదోయడం మీరు గీత మీద రెచ్చిపోయి కొట్టడము అసలు గీత ఏమి చిన్న పిల్ల కాదు తనకి ఎవరితో ఎలా ఉండాలో తనకి బాగానే తెలుసు ఏదో చేయరాని తప్పు చేసినట్టు ఎందుకు అందరూ గీతను అలా చూస్తున్నారు నువ్వురావే అని చెప్పి గీతను తీసుకొని గుండమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక అక్షిత అంటుంది చూసావా కామాక్షి అసలు గుండమ్మ ఎంత ఇదిగా సపోర్ట్ చేస్తుందో ఆ గీతకి. వైష్ణవి అంటుంది అసలు మీరంతా నోరు మూసుకోండి నేను చూసుకుంటాను అని చెప్పి ఎలా చెప్పిందో చూసావా అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే అప్పుడు కామాక్షి మూస్తాను ఇప్పుడు నోరు మూస్తాను కానీ రేపు ఏదైనా తేడా జరగాలి అప్పుడు చెప్తాను ఈ గుండమ్మ సంగతి అని చెప్పి అక్కడి నుంచి కామాక్షి కోపంగా వెళ్ళిపోతుంది. నాకు కూడా అదే కావాలి అని చెప్పి ఇటు వైష్ణవి అటు అక్షిత నవ్వుకుంటూ ఉంటారు. మరోపక్క గుళ్ళో ఇక పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది గుండమ్మ మాటలు ఏదైనా చేయాలంటే ముందు మన మీద మనకి నమ్మకం ఉండాలి అసలు ఎదుటి వాళ్ళు మనల్ని చూసి నవ్వారంటే దాని నుంచి మనకి కసి పెరుగుతుంది మనం మన గోల్ని రీచ్ అవుతాము అని చెప్పి ఇక గుండమ్మ అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది పల్లవి. చరణ్ కూడా అంటాడు కదా ఇందాక గుళ్ళో బాబు ఇటువైపు ఎవ్వరూ రాకండి ఈవిడి కింద పడ్డారంటే అందరూ అప్పడారైపోతారు అని చెప్పి ఇక చరణ్ అన్న మాటలు అన్నీ తలుచుకొని ఇక కసి పెంచుకొని ఎలాగైనా డ్యాన్స్ చేసి చూపించాలి గుళ్ళో అని చెప్పి ఇక పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇంకా గుళ్ళో అక్కడే ఉంటాడనమాట చరణ్. మరి కమింగ్ ఎపిసోడ్లో పల్లవి ఎలా డ్యాన్స్ చేస్తుంది ఏంటి అనేది తెలుసుకుందాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.